कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ సప్తదశాధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగ యోగః. 19వ శ్లోకం. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. పద విభజన. మూఢ గ్రాహేణ ఆత్మనః యత్ పీడయా క్రియతే తపః పరస్య ఉత్సాదన అర్థం వా తత్ తామసం ఉదాహృతం. తాత్పర్యం: మూర్ఖపు పట్టుదలతో తన శరీరాన్ని బాధించుకోవడం ద్వారా గాని లేక ఇతరులను నాశనం చేయాలనే ఉద్దేశంతో గాని చేయబడే తపస్సు తామసిక తపస్సు అని చెప్పబడుతోంది. తపస్సు అనే పదానికి సరియైన అర్థము అంతరార్థము అవివేకులు గ్రహించలేకపోతున్నారు, తెలుసుకోవట్లేదు. ఈ శ్లోకంలో కూడా మూఢగ్రాహేణ అంటూ మొదలెట్టాడు భగవానుడు. మూఢగ్రాహేణ అంటే మూర్ఖపు పట్టుదలతో అన్నమాట. పట్టుదల మంచిదే కానీ అది వివేకంతో కూడి ఉన్నప్పుడే సత్ఫలితాలను ఇస్తుంది. మూర్ఖపు పట్టుదలల వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఆత్మనో యత్పీడయా అన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే మూర్ఖపు పట్టుదలతో శుష్కోపవాసాదులు చేస్తారు, శరీరాన్ని బాధించుకుంటారు. తపస్సు కానీ ఉపవాసం కానీ మంచివే అయినప్పటికీ కొంత వివేకాన్ని కూడా జోడించినప్పుడే అవి శోభిస్తాయి. లేకపోతే మానవుడు వక్ర మార్గాన వెళ్ళే ప్రమాదం ఉంది. అటువంటి వివేకం లేని కారణం చేతనే కొందరు ఇతరులను నాశనం చేయడానికి గాను తపస్సు చేస్తూ ఉంటారని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మాంత్రికులు ఉంటారు కదా, మాంత్రికులు కొంతమంది, అంటే మాంత్రికులు అంటే మనం చెడు అర్థంతో వాడుతున్నాం. మాంత్రికులు అనేసరికి చెడు తలబెట్టేవాళ్ళు అని ఉద్దేశంతో మంత్రాన్ని చేసేవాళ్ళు మాంత్రికులు, అంతకన్నా ఏం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అవతల వాళ్ళు నాశనం చేయడం కోసం తపస్సులు చేస్తారు. అది ఇంకా చాలా ఎక్కువ శ్రద్ధతో చేస్తారు. ఎందుకంటే అది అవతల వాళ్ళు శత్రువులు అనేవాళ్ళు నాశనం అవ్వాలి అనే ఉద్దేశం వీళ్ళ మనసులో బాగా ఉంది కాబట్టి మరింత శ్రద్ధగా అట్లాంటి తపస్సులు పూజలు అవి చేస్తారు. కొంతమంది తమ శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటారు. ఇలా 2 రకాలు అన్నమాట ఈ పూజలు తపస్సు చేసే వాళ్ళలో. కొంతమంది మనకి తెలుసు కొరడాలతో కొట్టుకుంటూ ఉంటారు, అలాగే నిప్పుల మీద నడుస్తారు కొంతమంది. ఆ తర్వాత కొంతమంది నాలిక మీద సూదితోటి కొంచెం షార్ప్గా ఉన్న వాటితోటి నాలిక మీద గుచ్చుకుంటారు. ఇవన్నీ మనకి కొన్ని చోట్ల తెలుస్తూ ఉంటాయి, జాతరలోను వాటిల్లోనూ. ఇవన్నీ కూడా అవివేకంతో చేసేవే. అంటే తమ శరీరాన్ని ఎంత కష్టపెట్టుకుంటే అంత గొప్ప తపస్సు అని వాళ్ళు భావిస్తున్నారు. క్షుద్ర మంత్ర విద్యలు చేతబడులు వంటివి తామసిక తపస్సులు. అవి చేసేవాడి ఆధ్యాత్మికతకే ఎసరు పెడుతూ ఉంటాయి. భాగవతంలో అంబరీష మహారాజు కథ చాలామందికి తెలిసిందే. అదేంటంటే అంబరీష మహారాజు ద్వాదశి వ్రతం చేస్తాడు ఒకసారి. అయిన తర్వాత ద్వాదశి ఘడియలు దాటిపోకుండా పారణ చెయ్యాలి కాబట్టి భోజనం చేయడానికి కూర్చుంటాడు. అదే సమయంలో దూర్వాసుడు రావడం జరుగుతుంది. ఆయనని భోజనానికి రమ్మని చెప్పి వినయంగా ప్రార్థిస్తాడు అంబరీషుడు. సరే అని దూర్వాసుడు స్నానానికి వెళ్ళి ఎంతసేపటికి రాడు. ఇక్కడ ద్వాదశి గడియలు దాటిపోతున్నాయన్న మీమాంస కలుగుతుంది.
దాంతో పెద్దల్ని అడిగితే వాళ్ళు తీర్థాన్ని తీసుకున్నట్లయితే అది పారణ చేసినట్టు అవుతుంది, తినినట్టు అవ్వదు అని అంటారు. సరే అని తీర్థాన్ని తీసుకుంటాడు అంబరీషుడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి విషయం అర్థం చేసుకుని, నన్ను పిలిచి నేను రాకుండానే నువ్వు పారణ పూర్తి చేస్తావా అంటూ తన జట నుంచి ఒక జట పీకి నేలకేసి కొడతాడు. దాంతో భయంకరమైన రూపంతో ఒక కృత్య పుట్టుకొస్తుంది. అంబరీషుడిని మట్టు పెట్టడానికి ముందుకొచ్చింది. కానీ అంబరీషుడు విష్ణు భక్తుడు కదా, అతని దగ్గర భగవంతుడు చక్రాన్ని ఉంచాడు రక్షణగా. ఆ చక్రము దానికదే పైకి లేచి ఆ కృత్యను చంపి దుర్వాసుడి వెంట పడుతుంది, ముప్పు తిప్పలు పెడుతుంది. ఈ గతులే అన్ని రకాల చేతబడులకు జరుగుతాయి అని అర్థం చేసుకోవాలి. ప్రతీకార బుద్ధితో ఇతరులని బాధ పెట్టడానికి కానీ, ఎవరినైనా వశం చేసుకోవడానికి కానీ ఇటువంటి క్షుద్ర మంత్ర విద్యలు ఉపయోగించినట్లయితే వారికి అధోగతే పడుతుంది. ఈ విధంగా ఉపయోగించేటటువంటి క్షుద్ర మంత్ర విద్యలన్నీ కూడా తామసిక తపస్సుల కిందకే వస్తాయి. ఇతరుల చెడు కోరుకోవడం అనేది మహాపాపిష్టిది. ఈ విధంగా వాళ్ళు తపస్సు అనే సాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. దీనికి అంతటికీ కూడా మూఢత్వమే కారణం. కనుక దానిని పోగొట్టుకొని రాజస తామస తపస్సులను ఆశ్రయించక తమకున్న ఆ పట్టుదలను సన్మార్గంలో వినియోగించాలి. దైవ ప్రాప్తి కోసం సాత్విక తపస్సుని ఆశ్రయించాలి అని ముఖ్యంగా ఇందులో అంశాలు ఏంటంటే, మూర్ఖపు పట్టుదల పనికిరాదు, శుష్కోపవాసాలు, శరీరాన్ని బాధ పెట్టుకోవడం, మనసుని బాధ పెట్టుకోవడం వంటివి కూడదు, పరప్రాణికి కీడు చేయరాదు. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఉపవాసము చాలామందికి తెలిసిందే. ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం, భగవంతుడి దగ్గరగా భగవంతుడి నామస్మరణలో ఉండడం. అంటే ఉపవాసాలు చేయకూడదా అంటే చేయొచ్చు. అంటే పళ్ళు తిని కొంచెం అల్పంగా స్వల్పంగా తినాలి, మరి అతిగా తినకుండా. అంటే వీళ్ళ పూజకి డిస్టర్బ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఎక్కువ తినద్దంటారు. ఆరోగ్యం కోసం పళ్ళతోటి ఉపవాసాలు చేయడం అన్నీ జరుగుతూనే ఉన్నాయి, కాదని కాదు. కానీ ఎమర్జెన్సీలో అదే పట్టుబట్టి కూర్చుని ఏమైనా సరే నా ప్రాణం పోయినా సరే నేను ఇదే చేస్తాను అని మాత్రం అనకూడదు ఇక్కడ అని అంటున్నారు అన్నమాట. ఆరోగ్యం కోసం డాక్టర్ చెప్తే ఏమన్నా చేయొచ్చు. కృష్ణార్పణ. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. 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 జై శ్రీకృష్ణ.